నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో గూడూరు పట్టణానికి చెందిన ప్రజలు మరియు టీడీపీ నాయకులు సునీల్ కుమార్ అభిమానులు పెద్ద సంఖ్యలో సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాసం సునీల్ కుమార్ 20,000కు పైబడి మెజార్టీతో ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి మేరుగ మురళీధర్ పై విజయం సాధించారు. దీంతో పట్టణ పరిధిలోని పాసం సునీల్ కుమార్ అభిమానులు స్థానికులు సునీల్ కుమార్ నివాసంలో ఆయనను కలిసి శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. మీరు టెలిఫోన్ కలిసండి అయిపోతుంది. ఓకేనా చూడు ఓకే వచ్చాను మళ్ళీ మాట్లాడుతా క్లాస్ నా కొద్దిగా వాళ్ళకే
ఉంటే బయట జరగదు. ఓకే సార్. ఓకే చూడు టైం లేదు టైం లేదు. చూడండి ఒకసారి. ఓకే 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 అన్న. ఓకేనా వచ్చండి అన్న. ఓకేనా ఓకేనా నా వచ్చాడు టైం లేదన్నా చూడిట. ఓకే సార్. ఓకే సార్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం ఎంతో అవసరం. దీనిని గుర్తించి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవ సంస్థ ద్వారా ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని కార్యక్రమంలో నిత్యావసర సరుకులు మరియు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుర్తించిన పలువురు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని పథకం ద్వారా ఎంపిక చేసిన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల నిత్యావసర సరుకులు మరియు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ రోగులు మందులతో పాటు ప్రధానంగా పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా త్వరగా రికవరీ అవుతారని తెలిపారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవ సంస్థ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా చేసిన ప్రగతి సేవా సంస్థ సభ్యులకి అలాగే ఈ ప్రోగ్రాంకి డాక్టర్ రోహిణి మేడంకి, జనార్దన్ రెడ్డి సార్కి, మా పేషెంట్స్కి, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం.
ఇది ప్రతి నెల ఇది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మేడమోళ్ళ కుటుంబానికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా పేషెంట్స్ కొంచెం రండి రాకుండా నివారించాలి. ఇంకా వచ్చాక మీరు అంత భయపడబడలేదు, ఇంకా వచ్చిన దానికి మనం ఏం దాన్ని వెనక్కి తీసుకురాలేము. కాబట్టి మీరు లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అందుకనే మేడం వాళ్ళు ఇది ఇస్తున్నారు. దీన్ని వాళ్ళు చెప్పినట్లుగా ఎవరికి పక్కన పిల్లలకు పెట్టకుండా మీరు మాత్రమే ఉపయోగించి మంచి ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే సూర్యరశ్మికి ఉంటే కొంచెం విటమిన్ డి వస్తుంది అనమాట. బాడీకి విటమిన్ డి రెసిస్టెన్స్ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అందుకని మార్నింగ్ కాసేపు లేత ఎండకి ఒక అరగంట పాటు కూర్చోవడము, యోగా లాంటివి చేసుకోవడము, భగవంతుని ధ్యానం 10 మెడిటేషన్ ఇటువంటివి చేసుకొని మీ లైఫ్ని అంటే ప్రశాంతంగా భయపడకూడదు. ముందు ఇది ఏమైపోద్దో అనేది కాకుండా ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి. రెగ్యులర్గా మనకి ఏఆర్టీస్ అంటే ఫ్రీగా కాస్ట్లీ మందులు బయట కొనాలంటే చాలా కాస్ట్లీ, మీకు ఇక్కడ ఫ్రీగా ఇవ్వబడుతున్నారు. కాబట్టి మందులు రెగ్యులర్గా వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మీకు మామూలు మనుషులాగే మీ లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి ఈ వ్యాధిలో ఉన్నది రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి వేరే వ్యాధులు వచ్చి పడతాయి మనకి. అవి రాకుండా మనం రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ చేసుకునేదానికి మంచి ఆహారము, యోగా, మెడిటేషన్ లాంటివి తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ఏరియా పెద్ద హాస్పిటల్ నందు ప్రతి నెలలో భాగంగా మన డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని ఆరోగ్య సంజీవని అనే పేరు మీద ఒక 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల ఇస్తున్న మా దేవుళ్ళతో సమానమైన మా జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాలను నడిపితే ఫలితం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి నివాసంలో సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి నివాసంలో నిర్వహించిన సంబరాల్లో భాగంగా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తాము మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో వారి ఓటు ద్వారా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి విజనరీ అయినటువంటి కలిగిన చంద్రబాబు నాయుడుతో కూడిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను పెద్ద మెజార్టీతో ప్రజలు గెలిపించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవనా పెద్దలు అన్న తర్వాత మాట్లాడు. సంతోషానికి ఓటు వేసినట్లేదు అంతే అలాగే మన గూడూరు విఘ్నులైన ఓటర్ మహాశయులు అత్యద్భుతమైన తీర్పు చెప్పి 20,000 మెజార్టీతో మరి నా సోదరుడు, నా మిత్రుడు అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారిని మేమందరం అనుకున్న విధంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కష్టించి పనిచేసి మరి ఇంత భారీ విజయానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలతో పాటు నా సోదరుడికి, మిత్రుడు పాసం సునీల్ కుమార్కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులకి, ప్రజలకి, విఘ్నులైన గూడూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులకి, ప్రజలకి అందరికీ నమస్కారం. కబంధ హస్తాల్లో ఇరుక్కుని విలవిలలాడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఈరోజు ఊపిరి పీల్చుకుంటా ఉంది, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా ఉంది. ప్రజలందరూ ఒక విప్లవం మాదిరిగా మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇచ్చినటువంటి విజయం ఒక
చంపపెట్టుగా భావించాలి వైసీపీ. మేము చెప్తూనే ఉన్నాం, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు, విధ్వంసకరణ పాలన అందిస్తున్నారు, ఇది తప్పు, ప్రజల్ని బ్రతకనివ్వండి, చంపేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాం, వినలేదు. దానికి దగ్గర రిజల్ట్ ఈ రోజు భగవంతుడి దయ వల్ల మరి మా నాయకుడు, అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని మా తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే మా పవర్ స్టార్ కళ్యాణ్ బాబు ఆధ్వర్యంలోని జనసేన పార్టీ కానీ, అలాగే మా నాయకులు నేషనల్ స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భాజపా అయినా కానీ అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేసి సమిష్టిగా ఈ విజయాన్ని సాధించుకున్నాం. ఇది అహంకారానికి, ఆత్మాభిమానానికి జరిగిన యుద్ధం అని నేను మొదటి రోజు చెప్పిన, పార్టీలో చేరే రోజే అది ఈరోజు నిరూపితమవుతా ఉంది. కాబట్టి ముందర మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పరిస్థితులను అంచనా వేసుకొని దయచేసి ఇక మీదనైనా బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలాగా మెలగండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఘన విజయానికి సహకరించిన మరియు పనిచేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మరియు గూడూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మరియు విజయం సాధించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అభినందనలు తెలుపుకుంటున్నామని జనసేన పార్టీ చిలకూరు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. మీ అందరికీ నా యొక్క ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అలాగే నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అలాగే మా గూడూరు నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి సునీల్ అన్న గారు ఈరోజు 19,000 పైచిలకు ఓట్లతో మెజారిటీతో గెలిచారు. ఇదంతా మా యొక్క ఉమ్మడి కృషి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఉమ్మడి కృషి. ఈరోజు అన్నకి ఒక 19,000 చిలుకు మెజారిటీ తీసుకొచ్చారు. అలాగే అన్న ఈరోజు నుంచి కూడా గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్న ఎంత తోడ్పడతాడో అన్నతో కలిసి మేము కూడా మా జనసేన తరఫున కూడా అంతా మేము తోడ్పడతామని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో 77,000 పైచిలకు ఓట్లతో బంపర్ మెజారిటీతో ఈరోజు అన్న గెలిచారు. అలాగే అన్న అసెంబ్లీలోకి వెళ్ళే మహోత్సవాన్ని కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. జూన్ 9ని మంచి రోజుని భావిస్తూ ఉన్నారు. అన్న అసెంబ్లీలో అడుగు పెట్టాలా అని మేము కోరుకుంటున్నా ఉన్నాం. అలాగే ఈరోజు మా గూడూరు నియోజకవర్గంలో కొన్ని చోట్ల వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఎందుకంటే మనం ఏదైనా శుభకార్యం ఇంట్లో చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న చెత్తని, ఆ చెదారాన్ని తుడిచేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం. అలాగే ఈరోజు వరుణ దేవుడు కూడా రాష్ట్రంలో ఉండే చెడుని అంతమందించాలని చెప్పి ఈరోజు వరకు చెడు పవనాలు వీసాయి రాష్ట్రంలో. అలాగే మన గూడూరు నియోజకవర్గంలో చెడుని శుద్ధి చేశాడు అని తెలుపుకుంటూ ఈరోజు మీ అందరికీ ప్రతి ఒక్కరు మన పేరుని చెప్పుకుంటున్నాం. మా జన సైనికులు, కష్టపడిన జన సైనికులు ఏదేమి, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అని తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్. కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, సైనికులకు, జన సైనికులకు నా ధన్యవాదాలు. పిఠాపురంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగు కోసం మేము పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తాము. గూడూరు నియోజకవర్గంలో పాసిన సునీల్ అన్న గారు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. మేము కూటమిగా ఇట్లాగే కలిసి 5 సంవత్సరాల్లో నడుస్తాము. ఇట్లాగే ప్రజల్లో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నా కానీ, ఏ ఆటంకాలు ఉన్నా కానీ మేమందరం ముందుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. బై బై జగన్, బై బై జగన్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జ్ఞాన ప్రసూనంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి స్వామి అమ్మవార్ల మాడవీధి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వైశాఖ మాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడమ వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.